నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమం. 94.44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు. సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి స్వామి జ్ఞానానంద పేరు పరిశీలన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శ్రీ వారాహి పీఠం ఆవరణలో గురువారం నుంచి వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు. రాష్ట్రంలో పనులు లేక పస్తులుంటున్న కార్మికులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. కార్మికులు రోడ్డున పడకుండా చూడండి. జూలై 4న ఆకలి కేకల పేరుతో రోడ్డు మీద కార్మికుల భిక్షాటన కార్యక్రమం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ వినతి. దేవీ చౌక్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో వినతి పత్రం అందజేత. $94.44 కోట్ల రూపాయలతో రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ చెంతన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. సభావేదిక ఆవరణలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కేంద్ర రాష్ట్ర మంత్రులు, అధికారులు సందర్శించారు. అంతకుముందు రాజమహేంద్రవరం సమీపంలోని మధురపొడి విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రికి తొలిసారి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ, దేశ, రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను సంతరించుకోనుందని వక్తలు ఉద్ఘాటించారు. 2047 పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి అయి పర్యాటకులకు అందుబాటులోకి రానుందన్నారు. తద్వారా స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో ప్రాజెక్టు రూపకల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. చారిత్రక నగరి అయిన రాజమండ్రిలో కొలువై ఉన్న పుష్కర్ ఘాట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. డిప్యూటీ సీఎం, ఎంపీ పురంధేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ల చొరవతో ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి దాదాపు 450 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని అన్నారు. స్వదేశీ దర్శన్, ప్రసాద్, సాస్కి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్, సిబిడిడి తదితర స్కీమ్ల ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం దోహదం చేస్తుందని, తద్వారా భారతదేశాన్ని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఏపీలో స్వదేశీ దర్శన్ స్కీమ్ ద్వారా 2015-17లో కాకినాడ హోప్ ఐలాండ్, కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పులికాట్ సరస్సు, మైపాడు బీచ్, ఇసుకపల్లిలో సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్లో భాగంగా సాలిహుండం, బావికొండ, అమరావతికి సహకారం అందించామని పేర్కొన్నారు. స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా అరకు, బొర్ర గుహలు, లంబసింగి, సూర్యలంక బీచ్లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పర్యాటకులకు సాహస పర్యాటక అనుభవాలను అందిస్తున్నామని అన్నారు.
ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆధ్యాత్మిక టూరిజానికి బాటలు వేస్తున్నామని అన్నారు. అమరావతి, శ్రీశైలం దేవాలయాల్లో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్నవరం దేవాలయంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. శాస్కీ స్కీమ్ ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధికి దాదాపు 95 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, తద్వారా పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు హేవ్లాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయనున్నామని అన్నారు. హేవ్లాక్ బ్రిడ్జ్ని మల్టీ ఫంక్షనల్ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్ది దాదాపు 1.2 కిలోమీటర్ల పొడవున ఉన్న స్పాన్లలో థీమ్ పార్కులు అభివృద్ధి చేస్తామని అన్నారు. అంతేగాక రాజమండ్రి, ఏపీ చరిత్రను తెలుపుతామని అన్నారు. 120 ఎకరాల్లో బ్రిడ్జి లంకను వృద్ధి చేస్తామని, బోటింగ్తో పాటు టెంట్ సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. నిత్య హారతిలో భాగంగా గోదావరి హారతి ఘాట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని అన్నారు. కడియం నర్సరీలను ఎక్స్పీరియన్స్డ్ సెంటర్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కడియపు లంకను అభివృద్ధి చేస్తామని, క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గోదావరి కాలువలో బోటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. తొలుత ఏటా 10-15 లక్షల మంది పర్యాటకులు సందర్శించేలా అఖండ గోదావరి ప్రాజెక్టును తీర్చిదిద్దబోతున్నామని అన్నారు. 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి దేశంలోనే ప్రఖ్యాత స్పాట్గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, చిర్రి బాలరాజు, మద్దిపట్టి వెంకటరాజు, నల్లిమిలి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, రొడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. Double engine Sarkar regime, this vision has come alive in extraordinary ways. In this recent past of 1 year, under the leadership of Tourism Minister Durgesh Ji, and with continuous persuasion, as I said, by Honorable Deputy Chief Minister Pawan Kalyan Ji and Honorable MP Sahiba Purandeshwari Garu, the tourism have picked up, and Ministry of Tourism, Government of India have sanctioned more than 450 crore rupees worth project. Dear friends, under Swadesh Darshan, we witnessed the successful development of circuits such as Kakinada to Hope Island and Koringa Wildlife Sanctuary. The Pulikat Lake, Maipadu, Iskapalli Circuit near Naror and Buddhist Trail through Shalandam, Bovikanada and Amravati. These projects completed between 2015 and 17, laid by a foundation for structured and immersive circuit tourism in the state. Building on this momentum, Swadesh Darshan 2.0 has taken a more experimental turn. The Bora Cave, Araku, Lambasinghi experience is now in implementation, and Surya Lanka Bridge in Babatala is next in line, offering tourists rich coastal adventures. To further promote spiritual and heritage tourism, the Prasad schemes has revitalized the key destinations. We have developed Amravati in Guntur district and Sri Salam temple, both completed with upgraded amenities and pilgrim services. మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి.
అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణల్లో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల. ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద మంచిగా ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున మరి ఒక ప్రాజెక్టే కాదు, దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున. దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధంగా అవడం, కొన్ని పనులు పూర్తి అవ్వడం, వీళ్ళు చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలి. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకుంటే దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అభివృద్ధి చేస్తున్నాము, ఆ అభివృద్ధిలోనే మిళితం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జైన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి 2027వ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం రాబోతుందో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ పుష్కర ఘాట్లో అఖండ గోదావరికి కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కనుక అభివృద్ధి రాజమహేంద్రవరాన్ని ఇందాక సోదరులు దుర్గేష్ గారు మాట్లాడుతూ హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలి అని చెప్పి వారు అభ్యర్థించారు. ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది, నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించమని చెప్పి నేను ప్రత్యేకించి పార్లమెంట్లో నేను రేజ్ చేసినటువంటి అంశం. కనుక ఖచ్చితంగా పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇక్కడే ఉన్నారు. వారి సహకారంతో ఖచ్చితంగా దీనికోసం నా వంతు కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ అన్ని విధాలా పర్యాటకంగా కావచ్చు, అదేవిధంగా రిలీజియస్గా కావచ్చు, రాజమహేంద్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఆ దిశగా ఇప్పటికే ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం. గౌతమి లైబ్రరీని కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఏదైతే ప్రజలు మా పట్ల విశ్వాసాన్ని కనబరిచారో దాన్ని నిలుపుకుంటూ రాజమహేంద్ర అభివృద్ధికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని అందిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చేస్తూ ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు, ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకల లంకను కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ అవర్ సెంట్రల్ మినిస్టర్ దట్ this particular city has got rich cultural heritage and hence we request you that I have already submitted you one representation that National School of Drama for that branch should be there in Rajahmundry also. Apart from that, cultural centers have been developed in this area. That's why please make it convenient that National School of Drama should be here as one branch. Please we request you like that, sir. Apart from that,
Rajahmundry has got rich cultural heritage. Lot of poets have been born here. It is నవోన్మేషమైనటువంటి సుందర వదనాల విందమైనటువంటి ఈ రాజమహేంద్రవరాన్ని ప్లీజ్ we request your good officers to announce it as cultural and heritage city ga దీన్ని అనౌన్స్ చేయమని చెప్పి I request the central minister. Apart from that, I request our Panchayati Raj and Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan ji, who has been very much fond of this particular city. He has been showing so much of interest in developing this area. So I request Deputy Chief Minister garu also to take up special interest in developing Rajahmundry district in a better way. సైన్స్ రంగంలో విశేష పరిశోధనలు చేసిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనమూడి వాసి స్వామి జ్ఞానానంద పేరును రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి పెట్టాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 15,20,00,000 వ్యయంతో అభివృద్ధి చేసిన రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రాన్ని గురువారం కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం లోక్సభ సభ్యురాలు దగ్గుపటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని పెంచడానికి ఈ విజ్ఞాన కేంద్రం దోహదం చేస్తుందని తెలిపారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ఈ విజ్ఞాన కేంద్రానికి ఆకృతిని అందించిందని, కేంద్ర సాంస్కృతిక శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సహకారంతో నిర్మించినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ విజ్ఞాన కేంద్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా తనదైన ముద్ర ఉన్నట్లు తెలిపారు. ఇక్కడ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందదాయకమని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంస్థ ఆధ్వర్యంలో నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుత కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యుగంలో ఈ విజ్ఞాన కేంద్రం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భారతదేశాన్ని ఈ అమృతకాల సమయంలో అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కల నెరవేరడానికి కూడా ఇటువంటి విజ్ఞాన కేంద్రాలు ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన బ్రోచర్ను ఇతర అతిథులతో కలిసి కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు అతిథులంతా విజ్ఞాన కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ ఏడి చౌదరి, విఐటిఎం డైరెక్టర్ సాజు భాస్కరన్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఏపీసీఓఎస్టీ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ కె శరత్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఆర్డీఓ కృష్ణనాయక్, తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరంలోని భూములలో 5 ఎకరాల ప్రాంగణంలో 15,20,00,000 వ్యయంతో నిర్మించిన సైన్స్ పార్క్ని ఈరోజు ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ నాన్ సైన్స్ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంలో అమలు చేయబడింది. ఈ విఐటిఎం అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకి అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ. విజ్ఞానం కొత్త ఆవిష్కరణ పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో
సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి ఒక సరికొత్త మైలురాయిగా నిలవడం, కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం, విద్యార్థులతో విజ్ఞానాన్ని పెంపొందించడం, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం, దీనికి సంపూర్ణ సహకారం అందించిన గౌరవనీయ ప్రధానమంత్రి గారికి అది మరవలేదు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని కూడుకొని పూర్తి చేయడం మనస్ఫూర్తిగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చరల్ సైన్స్ స్పాట్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం మురగనమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారం అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద గారి పేరు పరిగణలో ఉంది. దీని ద్వారా ఆయన సేవల్ని ఈ కొత్త తరానికి తెలియజేస్తాం. ఆయన అందించిన సేవలకి గుర్తింపించినట్టుగా ఇది భావించాలి. అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గ ఎంపీ మేడం పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ నాయకులందరికీ పేరు పేరున విజయచంద్ర గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ముందు నడిపించిన రామారాయణ గారికి, దుర్గేష్ గారికి, సోమదాస్ గారికి, ఆదిత్య శ్రీనివాస్ గారికి, గోడకు విజయచంద్ర గారికి, అబ్దుల్ బలరాం కృష్ణ గారికి, మొదలు రామకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి ఇండి కుటుంబంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సైన్స్ విభాగానికి ముందు నడిపించిన సిబ్బంది అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ with us, Honorable Minister, Shri Durgesh Garu, Honorable MP Sahiba, Puraneshwari Garu, all the fellow public representatives, officials from Ministry of Culture, Director General of National Council of Science Museum, the officials of the state government, and dear friends. Today I am happy to present here in this green city, the city which is known as cultural capital of Andhra Pradesh, the city which is vibrant, the city which has different colors to offer. Today we are here to inaugurate this Science City or Science Museum developed by National Council of Science Museum with the support of Ministry of Culture, Government of India under the leadership of Honorable Prime Minister Modi ji and the state government. Friends, we are putting up in the scientific era, and this curiosity to know how things works, it is the mother of the science and innovation through the ages, and with this curiosity sense only we have come up to this place and we have arrived into this era of artificial intelligence and the scientific developments. Today having inaugurated this beautiful science museum, I am sure it is going to benefit not only the common people but especially to the school students, and it is going to help to inculcate the scientific aptitude, analytical thinking, innovative thinking, which is really very critical and very important for not only the development of the students, not only for the development of science and scientific aptitude among the students. గాడాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి వారాహిదేవి అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నారు. రాజమండ్రి చుట్టుపక్కల పరిసరాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అతిపెద్ద విగ్రహంగా వరాహిదేవి దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠంలో ఉదయం 9 గంటల నుండి అమ్మవారి దర్శన భాగ్యం కోసం రాష్ట్రం నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నారు. డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్నబాబు స్వామీజీ మాట్లాడుతూ ఈ గుప్త నవరాత్రుల్లో ప్రతిరోజు విశిష్ట పూజలు, హోమాలు, పీఠం శ్రీ వారాహి రక్ష తయారు చేయబడుతుంది.
అంతేకాక 14వ రోజున అనగా జూలై 10వ తేదీ ఉదయం 9 గంటల నుండి 108 కేజీల గంధంతో మహాభిషేకం ఆచరించి అమ్మవారి రక్ష ప్రసాదంగా గురు గోవింద డాక్టర్ శ్రీమాన్ చినవెంకన్నబాబు స్వామీజీ చేతుల మీదుగా అందజేస్తారు. శ్రీ వారాహి రక్ష అనేది దైవిక రక్షణ, ప్రతికూలత నుండి రక్షణ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం, సంతానం, గృహోపయోగము, రాజకీయ లబ్ధి మరియు కోర్టు వ్యవహారాల్లో జయము, శత్రువులపై విజయం, ఆనందం, జీవితంలో వివిధ సానుకూల ఫలితాలను సాధించడం వంటి బహుముఖ భావన. ఆషాఢ మాసంలో ఈ గుప్త నవరాత్రుల సమయంలో మాత్రమే ఈ వారాహి రక్ష పీఠం తయారు చేయబడుతుంది. జూలై 10 తారీఖున ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమ గోత్రనామములతో పాల్గొన్న వారికి భక్తులకి ప్రసాదంగా అమ్మవారి ఫోటో, రక్ష మరియు గంధపు బిళ్ళ ఇవ్వబడతాయి. శ్రీ వారాహిదేవి రక్ష ధరించడం సకల జయములు, అలాగే రక్షణ ధారణతో శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులను భక్తులు పొందుతారు. హోమం, 14 రోజులు పూజ, రక్ష మీ గోత్రనామాలతో పూజలు ఆచరించబడును. నారాయణ హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. భక్తకోటి అందరికీ ముందుగా శ్రీ వరాహి గుప్త నవరాత్రి శుభాశిస్సులు. శ్రీ మహాలక్ష్మి సమేత చినవెంకటేశ్వర స్వామివారి పీఠంలో గాడాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సాక్షాత్తు శ్రీ వరాహిదేవిగా ఈ గుప్త నవరాత్రులు పూజలు అందుకుంటారు. అంతేకాక ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష అర్చన, ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి శ్రీ వరాహిదేవి హోమం నిత్యము అర్చిస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా మన రాష్ట్రంలోనే అతిపెద్ద విగ్రహంగా శ్రీ వరాహి దేవి అమ్మవారిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారే శ్రీ వరాహీదేవిగా దర్శనమిస్తున్న ఏకైక పీఠం శ్రీ గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చినవెంకటేశ్వర స్వామివారి పీఠం. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఎటువంటి ఆకంఠము లేకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు అందరికీ సౌకర్యార్థం అమ్మవారి దర్శనం అందరికీ కలుగుతుంది. కావున భక్తకోటి అందరూ కూడా ఇక్కడ నిత్యము ఆచరించే వరాహి హోమంలో పాల్గొని సకల ఈతి బాధలు తొలగి కళ్యాణ సిద్ధి, అంటే సకల కార్యాల్ని కూడా సిద్ధించేదాన్ని కళ్యాణ సిద్ధి అని చెప్తారు. అటువంటి సంకల్పంతో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణాకృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. నారాయణ హరి ఓం. గాడాల్లో వేయించేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారు ఈరోజు లగాయితూ జూలై 10వ తారీఖు వరకు శ్రీ వరాహి అమ్మవారిగా భక్తులందరూ దర్శనమిస్తున్నారు. గాడాల్లో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సమేత చినవెంకన్నబాబు స్వామివారి పీఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈరోజు అనగా 26వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు వరకు వరాహి మాతగా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఈ అమ్మవారి యొక్క మన యొక్క ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ మహాపుణ్యక్షేత్రం ఇది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారాహిమాతగా ఈ 15 రోజులు కూడా దర్శన భాగ్యం కల్పించేది మన పీఠంలో మాత్రమే. మన పీఠానికి ఈ గత 3 సంవత్సరాలుగా వారాహిమాతగా అమ్మవారి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. అనేక మంది అశేషమైన భక్తులు మన తూర్పుగోదావరి జిల్లా నుంచి కానీ, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కానీ, అలాగే తిరుపతి నుంచి కానీ, వేరే రాష్ట్రాల నుంచి కానీ వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని వారి యొక్క దోషాలు కానీ ఈతి బాధలు కానీ ఏమైనా ఉంటే అమ్మవారి యొక్క ఎడమ చెవిలో చెప్పుకుంటే అంతా కూడా అమ్మవారు వారికి పరిష్కారం చూపిస్తున్నారు. అందరూ కూడా స్వాభిమానంతో ఇది అందరూ కూడా అనుభవించి అమ్మవారి యొక్క దర్శనం కోసం వస్తున్నారు. కాబట్టి భక్తులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ 26వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరిగే వారాహి నవరాత్రుల్లో అందరూ కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు నెరవేరాలాగా అమ్మవారిని కోరుకోవాల్సిందిగా కోరుతున్నాం. నారాయణ హరి. ఈరోజు 26వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు వారాహి అమ్మవారుగా మనకి దర్శనమిస్తారండి. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఈ 3వ తారీఖున అమ్మవారికి వ్యూహాలక్ష్మి అమ్మవారి అభిషేకం కూడా జరుగుతుంది. గంధంతో 108 కేజీల గంధం అభిషేకం కూడా ఉంది. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటున్నాము. నారాయణ హరి ఓం. శ్రీమాత్రే నమః. ఇక్కడ గాడాల్లో చిన్న వెంకటబాబు గారి యొక్క అనుగ్రహంతో మా అందరికీ అమ్మవారిని ఇక్కడ ఇలాగా
నెలకొల్పి ఉంచడము, అందులో ఇవాళ వారాహి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం అవడం అనేది ఆషాఢ మాసంలో మొదటి రోజు చాలా అంగరంగ వైభవంగా స్వామి ఆశీస్సులతోటి మేమందరం కూడా అమ్మవారిని దర్శించుకునే అదృష్టం భాగ్యం అందరికీ కలిగింది. మరి వారాహి అమ్మవారి ఉత్సవాలు ఇవాళ నుంచి 10వ తారీఖు దాకా, అంటే ఆఖరి రోజు 11వ రోజు జూలై 11వ తారీఖు తోటి పూర్తవుతాయి. కానీ ప్రతిరోజు ప్రొద్దున్న సాయంత్రం చాలా బాగా జరుగుతాయి. మహిమ కలిగిన అమ్మవారు ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని అమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. పనులు లేక పస్తులు ఉంటున్న కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను 100 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 400 రోజులైనా పట్టించుకోవడం లేదని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే జూలై 4 ఆకలి కేకల పేరుతో రోడ్డు మీద భిక్షాటన చేస్తామని బొజ్జ రామకృష్ణ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా దేవీ చౌక్లో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో బొజ్జ రామకృష్ణ గురువారం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాజమండ్రి వస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు దేవగుప్త శ్రీనివాస్, కొండపల్లి నాగేశ్వరరావు, శీతల మునిరాజు, భోరపాటి రాజన్న, లాజర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో శ్రీ వారాహి పీఠం ఆవరణలో గురువారం నుంచి వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి పీఠం ఆవరణలో గురువారం నుంచి వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వ్యవస్థాపకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 5:20 గంటలకు వారాహీదేవి గుప్త నవరాత్రులు ప్రారంభించారు. పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతులు, నాగబాబు, ఆయన సతీమణి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకుడు కమల శర్మ వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలి రోజు ఉన్మత్ వారాహి ఇంద్రాణి అవతారంలో వారాహి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆలయానికి ₹1,00,000 విరాళం అందజేశారు. 10 రోజుల పాటు ప్రతిరోజు భక్తులకు అన్న సమారాధన కార్యక్రమానికి కూడా కంబాల దంపతుల చేతుల మీదుగానే నిర్వహిస్తున్నారు. ఓం శ్రీమాత్రాయ నమః. ఓం శ్రీ 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 వారాహిదేవాయ నమః. ఈ నవరాత్రిలో వారాహి అమ్మవారు గుప్త నవరాత్రికి కొత్తగా పెట్టిన కాబట్టి ఈ సంవత్సరం ఆషాఢం సందర్భంగా ఈ వేళ నుంచి అమ్మవారు స్టార్ట్ చేస్తున్నాం. ఈ 9 రోజులు అమ్మవారు వారాహి అమ్మవారు పూజలు, కుంకుమ పూజలు ఏర్పాట్లు అండి. ఈ 9 రోజులు పూజలు, తర్వాత అన్నదానం ఒకటండి. 9 రోజులు కూడా సుమారు ఎంతమంది భక్తులు వస్తారండి? దగ్గర ఒక 400 మంది వరకు వస్తున్నారు పూజా కార్యక్రమానికి. ఈవేళ అయితే మాలలు వేసుకున్న వాళ్ళు 60 మంది 70 మంది వరకు పొద్దున వారాహిదేవి మాలలు వేసుకున్నారండి. వారాహి నవరాత్రులు ఈ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా కొంతమూరు వారాహిదేవి ఆలయం నందు ప్రతినిత్యం అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చనలు, చండీపారాయణ, శ్రీ సూక్త, దుర్గా సూక్త పారాయణలు, ప్రదోషకాల సమయంలో సామూహికంగా కుంకుమార్చనలతో పాటు ఏవైతే పారాయణలు చేశామో శ్రీ సూక్త, దుర్గా సూక్త, చండీ పారాయణలు అవి ప్రదోషకాలంలో హవనాలు జరుగుతాయి అన్నమాట. అలాగే వారాహి అమ్మవారి మూలమంత్ర హవనం, కాలభైరవ హవనం కూడా జరుగుతుంది. అలాగే ఈ గుప్త నవరాత్రుల సందర్భంగా మన ఆలయం నందు, ఈ కొంతమూరు వారాహిదేవి ఆలయం నందు ప్రతినిత్యం కుంకుమార్చనలతో పాటు మధ్యలో ఒక్కొక్క రోజునాడు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏమనగా అంటే, ఒకరోజు 108 కలశాలతో అభిషేకం, ఒకరోజు అమ్మవారికి 1,00,000 పుష్పార్చన, 1,00,000 పసుపు కొమ్మలతో అర్చన, చివరి రోజు శాకాంబరి అలంకరణ కాబట్టి అమ్మవారికి కూరగాయలతో అలంకారం జరుగుతుందన్నమాట. కావున భక్తులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి
ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు కమల శర్మ. పేద విద్యార్థులకు గత 15 సంవత్సరాలుగా నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్న శ్రీ రవిప్రసాద్ వంటి దాతలు పేద విద్యార్థుల పాలిట వరమని వార్డు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు అన్నారు. స్థానిక రాజేంద్ర నగర్ మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం శ్రీ రోహిత్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ రవిప్రసాద్ సుమారు 10,000 రూపాయల ఆర్థిక సహకారంతో నోట్బుక్స్ వార్డు ఇన్ఛార్జ్ నక్కా చిట్టిబాబు, పాఠశాల పూర్వపు విద్యార్థి పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన పాఠశాలకు నోట్బుక్స్ కావాలని అడిగి మరీ సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి రవిప్రసాద్ అని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జేడి ఐజే డానియల్ మాట్లాడుతూ ఈ పాఠశాలలోని విద్యార్థులు ఎక్కువగా వలస వచ్చిన వారని, అనాథ పిల్లలని, ఇలాంటి చోట ఇంతటి ప్రోత్సాహం దొరకడం మా అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి, టీడీపీఎస్సీ నాయకులు దారా యేసురత్నం, బండారు శ్రీనివాసరావు, యాళ్ల శ్రీనివాస్, గుటాల సంజీవి, ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎంఎస్వి సుబ్బలక్ష్మి, శివయ్య, సరళాదేవి, పాఠశాల సిబ్బంది కృష్ణవేణి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. మా 4వ వార్డు రాజేంద్ర నగర్ మండల పరిషత్ పాఠశాలలో సుమారుగా 15 సంవత్సరాలుగా తరవడానికి వారు రోజు ముందు ఫోన్ చేసి స్కూల్ తెరుస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు చిట్టుబాబు గారు లాంటి వాళ్ళ సహాయ సహకారాలతో మనం ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చిరంజీవి గారికి ఈ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆయన 15 సంవత్సరాల నుంచి స్కూల్కి పుస్తకాలు అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా చదువుకుని ఒక ప్రవేశకులు అవ్వాలి, ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి, ఒక మంచి మంచి చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేయాలి అనే ఒక ఆలోచనతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన శ్రీనివాస్ గారు ఇందాక అన్నీ చెప్పి మొదలెట్టడం జరుగుతుంది. అలాగే ఆర్ట్స్ కాలేజీ నుంచి బైబిల్ ప్లేస్ వరకు కూడా సిసి రోడ్ని అది ఎస్టిమేషన్ తయారు చేయడం జరుగుతుంది. అది కూడా ఉంటుంది. అలాగే అంబేద్కర్ ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంతో చిరంజీవి గారికి నేను ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేమందరం కూడా 5 మాసాలు కొత్తగా వచ్చాం. ఈ పాఠశాల వాతావరణం మాకేమీ తెలియదు. వచ్చి వారం అయింది. కానీ వారం రోజుల నుంచి కూడా మా వెన్నంటే ఉంటూ మాకు సలహాలు చెప్తూ ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతగానో ప్రోత్సాహం చేస్తున్నందుకు ముందుగా వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా పాఠశాలకు తెలియజేస్తున్నాను. మరి మన పెద్దలతో పాటు అనేక మంది పెద్దలు వారితో పాటు రవిప్రసాద్ గారు గత 15 సంవత్సరాలుగా వివిధ పాఠశాలకి నోట్బుక్స్ పంపిణీ చేస్తాము. ఉచితంగా పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి అయ్యే ఖర్చులు ఒక 10 రూపాయలు ఖర్చు అన్నా సరే నేను సహకరించాలని ఆశతో. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమం. 94.44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు. సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి స్వామి జ్ఞానానంద పేరు పరిశీలన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శ్రీ వారాహి పీఠం ఆవరణలో గురువారం నుంచి వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు. రాష్ట్రంలో పనులు లేక పస్తులుంటున్న కార్మికులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. కార్మికులు రోడ్డున పడకుండా చూడండి.
జూలై 4న ఆకలి కేకల పేరుతో రోడ్డు మీద కార్మికుల భిక్షాటన కార్యక్రమం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ వినతి. దేవీ చౌక్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో వినతి పత్రం అందజేద్దాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.